అందరికీ వందనాలు. మనం ఒక ఊరు వెళ్తే హైవే మీద హారు మీద కానీ బండి మీద కానీ లేదా ఇంత దేని మీద కానీ ప్రయాణం అవుతూ ఉంటే మనకి అనేక హెచ్చరిక బోర్డులు కనిపిస్తూ ఉంటాయి. స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి, మలుపులు ఉన్నాయి, రోడ్డు బాగోలేదు, జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి, జాగ్రత్త తెచ్చే గమనించండి, జాగ్రత్తగా వెళ్ళండి, నీ ప్రయాణం సౌకర్యంగా ఉండాలి, నీ బండిను సౌకర్యంగా చేరాలి అని అనేక హెచ్చరికలు ఎందుకు ఇస్తారు? మనము ఏం అవ్వకూడదు, మనకి యాక్సిడెంట్ అవ్వకూడదు, మనము ఆ బండి అంటే చేరాలని. అలాగే మన ఆత్మీయ జీవితంలో దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మనము ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయనతో ఉండాలి, ఈ భూలోకంలో కూడా సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని దేవుడు తన బైబిల్ గ్రంథంలో అనేక హెచ్చరికలు మన కోసం ఇచ్చారు. ఆ హెచ్చరికలు బైబిల్ చదివినప్పుడు ఆ రోజు అనేక మంది ఆ హెచ్చరిక తీసుకోకుండా ఎలా నాశనం అయిపోయారు, ఎలా పాడైపోయారు, ఎలా దేవుడికి దూరం అయిపోయారు అనేకది దృష్టాంతంగా మనకు రాయబడి ఉన్నాయి. అది చదువుతూ అది తింటూ అది పాటించడంతో ఉంటే మనం కూడా వాళ్ళ నాశనమే అయిపోతాం. మనం ఎంత భక్తి చేసినా ఏం చేసినా ఎంత భక్తి చేసినా మనం కూడా వాళ్ళదే నాశనం అయిపోతాం. అలా మనం నాశనం అయిపోవద్దని మనకి ఒక హెచ్చరిక వార్తను దేవుడు ఇస్తున్నారు. చూద్దామా? మోసపోతుంది దేవుడు హెచ్చరింపబడదు, మనుషులు ఏమి విత్తనో ఆ పంటనే పోలేను. భరతీయుడు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం ఏం చెప్తుందండి? మోసపోతుంది దేవుడు హెచ్చరింపబడదు. దేవుడు హెచ్చరింపబడ్డం ఏంటి? ఇది మాట చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మనుషులైతే మనం హెచ్చరించవచ్చు కానీ దేవుడిని హెచ్చరిస్తాం. అందులో ఎంత మోసం అసలు. మనం ఎవరినైనా మోసం చేస్తే ఏదో ఉండదని మనల్ని మనమే మోసం చేసుకోండి అనేది ఎంత ప్రమాదకరం. ఆకాశంలో చూసి ఉమ్ము వేస్తే అది మన మొత్తం మీదే పడుతుంది. దానికంత దరిద్రం ఇంపోతుందా? ఆకాశంలో తుమ్మిదేద్దాం అనుకోవడం మన అమేతత్తమా, మన మోసమా, మన తెలియతనమా, లేకపోతే ఏంటి? భూమిని గట్టిగా హాల్తో తంతే మన హాలే నొప్పేస్తుంది. ఇలాంటి భూమిని ఆకాశాన్ని తయారు చేసిన దేవుడు నేను హెచ్చరింపబడను, నువ్వు మోసపోవద్దు. ఇది వచ్చిన మనకు ఎంత హెచ్చరికగా ఉంది. బైబిల్ గ్రంథంలో అనేక హెచ్చరికలు ఉన్నాయి. అలాంటిది ఇదవుతుంది చాలా హెచ్చరికతో కూడిన వార్తాభావం. ఈ హెచ్చరిక వార్తని మనం ఏమాత్రం పని సులువుగా తీసుకున్న పక్కన పెట్టేసిన మన ఆత్మీయ స్థితి చాలా దారుణ స్థితిలో పోతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. మోసపోతుంది. ఈరోజు మీరు మోసపోవద్దు, మనం మోసపోవద్దని మనకు గవర్నమెంట్ పెద్దలు అనేక మంది ఎన్నో హెచ్చరికలు, సైబర్ నేరాలని, లేకపోతే ఇంటికి ఒక్కగా ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి మిమ్మల్ని మోసం చేస్తారు, రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఆడవాళ్ళు ముఖ్యంగా మీరు జాగ్రత్తగా ఉండండి, అన్నీ గమనించుకోవండి, చుట్టుపక్కల చూడండి, ఎవరు వస్తున్నారా, ఎవరు వెంబడిస్తున్నారా, మోసపోవద్దు అని మనము జీవితంలో ఎన్నో విషయాలు మోసపోకుండా జాగ్రత్తగా ఉంటాం. మరి ఆత్మీయ స్థితిలో దేవుడితో నడుస్తున్నామనే విషయంలో మనం మోసపోతున్నామేమో. అసలు దేవుని హెచ్చరింపబడ్డం దేవుని ఎలా హెచ్చరిస్తాం? మనం హెచ్చరించడం అంటే వాడు భాషలో దేవుణ్ణి తిరస్కారం చేయడం అంటే పట్టించుకోపోవా. నువ్వు చెప్పేదైతే అదొక దేరవా, అదొక పొదరవా, అదొక అంటే మనుషుల పట్ల మనం చేస్తాం. చూడండి, మనుషులు ఈరోజు అనేక మంది పడుతున్న బాధలకి కారణం ఏంటో తెలుసా? వాళ్ళు పెద్దలు చెప్పింది వినకపోవడం, ఆ హెచ్చరికని ఆ మాటని తిరస్కరించడం వల్ల, పట్టించుకోకపోవడం వల్ల. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నారు, ఆయన పుట్టి 55 సంవత్సరాలు. ఆయన ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటున్నారు. ఆయన ఎంత వస్తుంది? 15,000 జీతం. 55
సంసారం అప్పుడు 15 శాతం పనిచేస్తున్నారు, బుద్ధి సాటిది చేస్తుంది. ఆయన వెళ్ళి అక్కడ డ్రైవర్, ఆయన ఆ హాల్ పద్దము హాల్ తీయడం, అది ఏం చెప్తుంది చేయడం తేవడం ఎంతో ఇబ్బంది పెద్దది. ఇంత ఎన్నాళ్ళు పని చేయగలరు. తర్వాత రిటైర్ అయిపోతుంది. రిటైర్ అయిపోయిన తర్వాత ఏం వస్తారా, వాళ్ళు ఏం ఇస్తారా, ఏమీ ఉండదు. ప్రైవేట్ జాబ్. ఆయనంత వయసులో ఉన్నప్పుడు ఒక ఆయన చెప్పారట, పలానా కంపెనీలో జాయిన్ చేస్తాను, అప్పుడు చేసుకో, మంచిగా ఉంటుంది, బాగా ఉంటుంది, మంచి జీతం వస్తుంది. ఇప్పుడు అప్పుడు ఉద్యోగం చేస్తున్న వచ్చి 60,000-70,000 జీతం. రిటైర్ అయిపోయిన తర్వాత పెన్షన్, ఇల్లు, మంచి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆయన ఏం చేశాడు, ఆ టైంలో తిరస్కరించాడు. ఏముండలే జీవితం, నేను తప్పు చేయగలరు అని ఈరోజు బాధపడుతున్నారు. మనుషులు తిరస్కరిస్తే మనకు ఎంత బాధ వస్తే, మరి దేవుణ్ణి తిరస్కరిస్తే దేవుణ్ణి పక్కన పెట్టేసి దేవుని మాట మనం పట్టించుకోకంత, ఆలోచించకంత, మనకు నచ్చిన బతితే మనం బతుకు, మనకు నచ్చిందే మనం విప్పుకుంటూ పోతే, ఆ రోజు తిరస్కారం విప్పారు, ఈరోజు ఏమొచ్చింది అది ఎత్తితే. అలాగే పిల్లలు కూడా ఈరోజు మా తెలిసిన ఒక అబ్బాయి ఉన్నారు, మీరు పలానా పని నేర్చుకో, లేకపోతే ఇది చదువు, అది చదువు అంటే వాడు మాట్లాడండి. రేపు పొద్దున్న వాడికి ఒక 30 ఏళ్ళు వచ్చినప్పుడు వాడు ఏం పోస్తారు, ఈరోజు ఏం చెప్తారో వాడు రేపు పొద్దున్న అదే పోస్తారు. అప్పుడు అంటారు, నేను మాట్లాడినా బాబును, అలా చేసినా బాబును, అలా ఉన్నా బాబును. అప్పుడు అనుకుంటే ఏముంది, ఇప్పుడు వినాలి కదా మాట. ఈరోజు దేవుని తిరస్కరించిన, దేవుని మాట వినకపోయినా, దేవునికి నచ్చినట్టు మనం ఉండకపోయినా, ఆయన తప్పని పెట్టేస్తున్నా, మన మాట వినకపోయే స్థితిలో నుంచి దేవుని పప్పని పెరుగుతుంటే ఒకరోజు మనం ఖచ్చితంగా బాధపడవలసి వస్తుంది. శరీరం బట్టి విత్తువాడు శరీరం అనే పంటనే పోస్తాడట, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మీయ పంట పోస్తాడు. మనము ఈ వేతనం బాణాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉంటుందో మన బతుకు ఒకసారి ఆలోచించుకోవాలి. ఈరోజు సాగిపోతున్నట్టు, ఈరోజు ఆనందంగా జరిగిపోతున్నట్టు రాబోయే రోజు నీకు ఉండదు. చాలా హద్దుపాలు, చాలా కఠినమైన పరిస్థితి. ఈరోజు దేవుడు నిన్ను ఎంత హెచ్చరిస్తున్నా, నిన్ను నువ్వు మోసం చేసుకొని బయటకు మాత్రం నేను భక్తిపరుణ్ణి, ప్రార్థనాపరుణ్ణి, నేను సంధానం సాగట్లేదా, నేను సేవ చెయ్యట్లేదా, నేను పరిశీలన చెయ్యట్లేదా, నేను వార్తలు వినట్లేదా, లేదా నాలా వార్తలు చెప్పట్లేదా, నేను ఎందుకు చెయ్యట్లేదు అని నిన్ను నువ్వు మోసం చేస్తుంటే దేన్ని తెచ్చదింపబద్దు. నీ మోసంతో నువ్వు ఏదైతే విత్తుతున్నావో రేపు పొద్దున్న నువ్వు అదే పంట పోస్తావు. నువ్వు ఎవరిని మోసం చేస్తావు, పాస్టర్ను మోసం చేయొచ్చు, పెద్దలను మోసం చేయొచ్చు, నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావని మర్చిపోతున్నావు. అందులో నుంచి బయటరా, దేని తెచ్చదింపబద్దు. నువ్వు దేని దిత్తుతున్నావో జాగ్రత్తగా చూసుకో. నువ్వు ప్రయాసపడి దేవుని పద్ధతిని దిత్తితే నీకు రాబోయే రోజుల్లో చాలా ఆనందకరమైన పంట నువ్వు పోస్తావు. చాలా సంతోషంతో దేవునితో జీవిస్తావు. నువ్వు అనుకుంటున్నావు అందరూ ఏదో ఉంటున్నారు కదా, అందరూ ఏదో చేస్తున్నారు కదా, అందరితో పాటు నువ్వు పోతావా? లేదా దేవుని ఎత్తేది, దేవుని మార్గాన్ని వెంబడిస్తూ దేవునితో ఆనందిస్తూ నేను నా దేవుని చెప్పింది చేస్తాను, నన్ను మోసం చేసుకోను, మనుషులు నేను మోసం చెయ్యను, నేను దేవుడిని తిరస్కరించను, దేవుడు హెచ్చరింపబద్దు, దేవుడిని మనం మోసం చెయ్యలేము అని ఆలోచించి ఇతరులకు మాదిరితరంగా వాక్యాన్ని వెంబడిస్తూ ఆయన చెప్పిన మాటకి శిరస్స వహిస్తూ ఆ మాట ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేద్దామా? దేవుడు మనకు సహాయం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు. జాగ్రత్త తేది, జ్ఞానం తేది, మనల్ని మనం మోసం మోసపోపంత దేవుడి వాక్యాన్ని ఫాలో అవుతాం. ఇప్పుడు దాకా మనం ఏం చెప్తామో అదన్నీ మనకు వచ్చేస్తాయి, అదన్నీ రాబోబన్స్ అంటే అది మనం ఏదైతే చెప్తామో దాన్ని మనం దేవుళ్ళతో తీసివేసి మళ్ళీ ఆ హృదయంలో దేవుని వాక్యాన్ని, దేవుని పద్ధతిని, దేవుని ఇష్టాన్ని మన హృదయంలో మనం నాటుకొని, మన సమాజంలో మనం నాటుకొని
దాని ప్రకారంగా జీవిస్తే రాబోయే తరాలకి మనం మాజీ తరంగా ఉంటాం. రాబోయే తరాలు పాపాదివారిగా ఉంటాం. నీకు ఇష్టం ఉందా దేవుని పద్ధతి చేయడానికి? దేవుడు మరోసారి నిన్ను హెచ్చరిస్తున్నారు. సిద్ధపడదామా? ఆలోచిద్దామా? మనం చెప్పుకున్నామా? మోసపోవద్దు, నేను మోసం చేసుకోను అని మనం చెప్పుకొని అనేక మంది మాదిరిపాలు ఉండాలని దేవుడు అక్షయమైన మంచి పంటని మనం విత్తి పొందాలని దేవుడు ఆశిస్తున్నది. అతి జ్ఞానం నీకు మాకు అందరికీ దేవుడు దయచేయండి తాత. ప్రార్థన చేసుకున్నాం. ప్రభావ మాకు సహాయం చేయండి. ఇన్ని రోజులు మేము మోసంలో పెట్టేశాం. ఇన్ని రోజులు మమ్మల్ని మోసం చేసుకున్నాం. నిన్ను తిరస్కరిస్తున్నాము, నిన్ను వ్యతిరిస్తున్నాము, నీ మాట పట్టించుకోవట్లేదు. అసలు నిన్ను ఒక హేళనగా నేను చూస్తున్నాం. మమ్మల్ని క్షమించండి. దేవాది దేవుడైన నేను హేళన చేసి ఎలా బతకగలను? నిన్ను వ్యతిరించి నేను ఎలా బతకగలను? నువ్వైతే వ్యతిరింపబడవు. ఒకరోజు నేనే వ్యతిరించబడతావు. ఒకరోజు నేనే నాశనం అయిపోతావు. నేను అలా ఉండబోదని మరోసారి నువ్వు హెచ్చరిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో వదిలిస్తున్నాను తండ్రి. ఆమేన్.